నిర్గమాకాండం మీరు 30వ అధ్యాయం, నిర్గమాకాండం 30వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుదాం. చదవబడిన ఈ వాక్య భాగము మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. నేను కూడా చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆ మాటలు గమనించండి. దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు ఈ మాటలు, ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి, దానిలో ఏర్పాటు చేయవలసిన ఉపకరణాలను గూర్చి చెప్తున్నటువంటి ఆ సందర్భములో బలిపీఠము, గంగాళాన్ని గూర్చి దేవుడు చెప్తున్న ఆ మాటలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. మరొకసారి చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడంటే, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమ ధూమము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు, ఈ మాట మీరు బాగా నోట్ చేసుకోవాలి, తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. చావక బ్రతుకున్నట్లుగా తమ చేతులను కాళ్లను ఏం చేయాలంట? కడుగుకోవాలి. దేవునికి ధూపదీప నైవేద్యము హోమము అర్పించేటప్పుడు కానీ, లేదా బలి అర్పణ జరిగేటప్పుడు కానీ, అది అయిపోయిన తర్వాత కానీ, అహరోను అతని కుమారులు అక్కడ ఎవరైతే ఉన్నారో యాజకత్వ సేవలో లేవీలు, వారు ఖచ్చితంగా తమ చేతులను కాళ్ళను ఏం చేయాలంట? కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలంటే వారు చావక బ్రతుకున్నట్లుగా వారు తమ చేతులను కాళ్ళను కడుక్కోవాలి. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠము దగ్గర పరిచర్య జరిగించాలన్నా, ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి సన్నిధి రొట్టెల బల దగ్గర పరిచర్య చేయాలన్నా, దీపవృక్షం దగ్గర పరిచర్య చేయాలన్నా, ధూపవేదిక దగ్గర ధూపద్రవ్యాలు వేసి అక్కడ పరిచర్య చేయాలన్నా, ఈ పరిచర్యలో భాగంగా వారు చావక బ్రతుకున్నట్లుగా ఎప్పటికప్పుడు వారు ఏం చేయాలంటే ఈ గంగాళము దగ్గరకు రావాలి. ఎక్కడికి రావాలి? గంగాళము దగ్గరకు వచ్చి వారు తమ చేతులను కాళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి.
శుభ్రంగా ఏం చేయాలి? వారు కడుక్కోవాలి. ఉదయం ఎప్పుడో కడిగేసుకున్నానండి అయిపోయిందంటే కుదరదు. మధ్యాహ్నం కడిగేసుకున్నానండి అంటే కుదరదు. రాత్రి కడిగేసుకున్నానంటే ఉదయానికి కుదరదు. ప్రతి పరిచర్య జరిగించేటప్పుడు వారు తమ చేతులను కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి. పరిచర్య అయిపోయిన తర్వాత మరలా చేతులను కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి. దీని గురించి నేను కొన్ని భాగాలుగా మీకు విభజించి నేను మీకు చెప్తాను. మీరు 31వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మీరు గమనించండి. దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును. ఇక్కడ ఈ మాట మీరు మనస్సును పెట్టండి. ప్రత్యక్షపు గుడారములో ప్రధాన యాజకుడు కానీ, యాజకులు కానీ, అక్కడ పరిచర్య చేస్తున్న లేవీలు కానీ, వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా పరిచర్య చేయడానికి కుదరదు. పరిచర్య చేయడానికి కుదరదు. సీనాయి కొండపైన మోషేకి దేవుడు ప్రతిదీ స్పష్టంగా చెప్పాడు. ప్రతి చిన్న దాన్ని గురించి చెప్పాడు. ఇది చిన్నదే కాదని దేవుడు వదిలేయలా. దాని గురించి పూర్తి వివరాలు మోషేకి చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో కొన్ని ఉపకరణాలు ఉన్నాయి అక్కడ. వాటిల్లో బలిపీఠము, తర్వాత గంగాళము, దాని పీట, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములు అంటే యాజకులు ధరించవలసినటువంటి వస్త్రాలు కూడా, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రాలు, అతని కుమారుల వస్త్రాలు, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములు, ఇవన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయాలి. ఇది హెచ్చరిక. అటు ఇటుగా జరగడానికి వీల్లేదు. నేను ఏదైతే ఆజ్ఞాపించానో, నేను ఆజ్ఞాపించిన దాని ప్రకారంగానే అక్కడ జరగాలి. బలిపీఠము దగ్గర జరిగేటువంటి పరిచర్య కానీ, గంగాళము దగ్గర జరిగే పరిచర్య కానీ, యాజకుల వస్త్రాలు కానీ, ప్రధాన యాజకుడిగా ఉన్న అహరోను వస్త్రాలు కానీ, అతని కుమారుల వస్త్రాలు కానీ, అక్కడ ప్రతిష్ఠిత ఉపకరణాలు కానీ, ఇవన్నీ ఏవైనా నేను ఏదైతే ఆజ్ఞాపించానో దాని ప్రకారంగానే వారు చేయాలి. అలా చేయడానికి వారు జాగ్రత్త పడాలి. ఇక్కడ నేను మీకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుని మందిరంలోనికి మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నియమం ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది దేవుని ఆత్మ ద్వారా నియమించబడుతున్న నియమం. దేవుని ఆత్మ ద్వారా ఏర్పాటు చేయబడిన క్రమం. నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను అంటే దానికి ఎవరు ఏమి చేయలేరు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆరాధన ప్రారంభ సమయం ఉంది, ముగింపు సమయం. ప్రార్థనకు సమయం ఉంది, పాటలకు సమయం ఉంది, సాక్ష్యాలకు సమయం ఉంది, ఆరాధనకు సమయం ఉంది, వాక్యానికి సమయం ఉంది, ప్రభు బల్లకి. ఇవన్నీ ఒక క్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ క్రమంలో నీవు ఫాలో అయ్యి ప్రారంభ ప్రార్థనకు వస్తావా, పాటలకు వస్తావా, ఆరాధనకు వస్తావా, వాక్యం టయానికి వస్తావా, ముగింపులోకి వస్తావా, నీ ఇష్టం. కానీ నువ్వు దీవించబడాలి అంటే దానికి ఒక క్రమం చెప్తాను నేను. నీ కుటుంబం దీవించబడాలంటే దానికి ఒక క్రమం చెప్తాను నేను. దేవుని వాక్యములో నుండే మీరు చూడండి.
నిర్గమాకాండం 39వ అధ్యాయం. నిర్గమాకాండం 39వ అధ్యాయం 39వ వచనం. ఇత్తడి బలిపీఠమును దాని కుండు ఇత్తడి జల్లెడను దాని మోత కర్రలను దాని ఉపకరణములన్నిటినీ గమనించండి. గంగాళమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడార మందిర సేవ కొరకై ఉపకరణములన్నిటినీ పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇశ్రాయేలు ప్రజలు వీటన్నిటిని సిద్ధపరిచి తీసుకొని వచ్చారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఈ మాట మీరు మనసును పెట్టండి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మోషేకు ఎలా అయితే చెప్పాడో ఆ ప్రకారంగానే ఇశ్రాయేలు ప్రజలు చేశారంట. ఆ పనిని అలాగే చేశారంట. జాగ్రత్తగా గమనించండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. 43వ వచనం. మోషే ఆ పనంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. మోషే ఒక మధ్యవర్తి. మోషే ఎవరు చెప్పండి? దేవుని సేవకుడు, దేవునికి దేవుని ప్రజలకు ఒక మధ్యవర్తి అంతే. కొండ మీద మోషేకు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మోషేకి ఏది చెప్పాడో, మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఏది చెప్పాడో దాని ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు చేశారంట. వారు చేసిన పనిని ఇప్పుడు మోషే చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు మోషే పలికిన మాట ఏంటంటే, కొండ మీద దేవుడు తనకి ఏదైతే చెప్పాడో, ఏదైతే చూపెట్టాడో ఆ ప్రకారంగానే ఇశ్రాయేలు ప్రజలు ఆ పనంతటిని చేశారంట. కొంచెం అటు ఇటుగా చేశారా? 43వ వచనం నేను మరలా చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు, మోషే ఆ పని అంతయు, ఇప్పుడు నేను అంటాను మోషేని కొద్దిగా పక్కన పెట్టి, ఇప్పుడు మనం చేసే పనంతటిని ఎవరు చూస్తున్నారు? చెప్పండి కొంచెం గట్టిగా, అందరు గొంతులు వినబడేటట్టు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. చూస్తున్నాడుగా. ఇప్పుడు ఆయన మనకు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం అంతటిగా మనం చేస్తున్నామా లేదా అన్నది ఇప్పుడు మనల్ని చూసినప్పుడు ఆయనకి అర్థమవుతా, అర్థం కాదా? ఇప్పుడు మనం కొంచెం అటు ఇటుగా ఉన్నామా, పర్ఫెక్ట్గా ఉన్నామా? ఇశ్రాయేలీలు చేసిన పనిని మోషే చూచాడు. ప్రత్యక్షపు గుడారానికి సంబంధించి ఆ ఏర్పాట్లు, ఆ ఉపకరణాలు, ఆ బలిపీఠం, ఆ గంగాళం, యాజకుని వస్త్రాలు, ఆ తెరలు, త్రాళ్ళు, వాటన్నిటినీ వాళ్ళు ఎలా సిద్ధపరిచారంటే, కొండ మీద మోషేకు దేవుడు ఎలా చెప్పాడో, ఎలా చేయమని చెప్పాడో, ఎలా చూపెట్టాడో దాని అంతటి చొప్పున వారు పక్కాగా చేశారంట. మోషే చూడగానే దేవుడు అక్కడ మోషేకి ఏది చూపెట్టాడో అచ్చం అదే ప్రింటు ఇక్కడ ప్రత్యక్షపు గుడారములో మోషేకి కనబడతా ఉంది. అప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? చూడండి. అలాగు చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. మోషే వారిని
దీవెన కావాలి అంటే, ఆశీర్వాదం కావాలి అంటే, కృప కావాలి అంటే, కృప విస్తరించబడాలి అంటే ఆకాశపు వాకిండ్లు తెరవబడాలి. పరలోక సమృద్ధిని మన కుటుంబాల్లో మనం అనుభవించాలి. నిండారులుగా మన కుటుంబం దేవునిలో దీవించబడాలి. దేవుడు మనల్ని దీవించాలి అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానంతటి ప్రకారంగా మనం కూడా ఏం చేయాలా? నడుచుకోవాలి, ప్రవర్తించాలి, అడుగులు వేయాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు మనం పని చేయాలి. దేవుడు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. మన ఇష్టానికి వచ్చినట్లు మనం జీవిస్తాం. దేవుడు మాత్రం మనల్ని మాత్రం ఏం చేయాలి చెప్పండి? ఇక వాకిళ్ళు విప్పితే అటు ఇటు పోకుండా ఇక మన ఇంట్లోనే దిగాల. ఏంటవి? ఆశీర్వాదాలు. మోషే ఎప్పుడు దీవించాడండి వారిని? వారు చేసిన పనిని చూశాడు. దేవుడు నిన్ను దీవించాలంటే నీ పనిని ఆయన చూస్తాడు, చూడకుండా నేను దీవించడు. అవునా కాదా? నేనంటాను, మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉందో చూస్తాడు ఆయన. కొత్తగా దీవించేస్తాడా? చెప్పండి. భయభక్తులతో నీవు ఎలా దేవుణ్ణి సేవిస్తున్నావో, యథార్థత కలిగి ఎలా దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకుంటున్నావో, నీ నమ్మకత్వం, నీ అర్పణ ఎలా ఉందో దేవుడు చూస్తాడు. చూసి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దాని అంతటి చొప్పున నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఆయన తన బాహువును చాపి, తన హస్తమును చాపి మోషే ఇశ్రాయేలు ప్రజలను దీవించినట్లు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. నా ఇష్టానికి వచ్చినట్లు నేను బ్రతికి జీవించి తిరిగి యేసయ్య దీవించంటే దీవిస్తాడా చెప్పండి? మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనిని ఏం చేశాడంట? చూశాడు. చూస్తే అది దేవుడు ఎలా చెప్పాడో అలాగే వారు దాన్ని చేశారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో మన విషయమే మనం కూడా అలాగే చేస్తే చెప్పండి, మోషే ఇశ్రాయేలు ప్రజలను దీవించినట్టు దేవుడు మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దీవిస్తాడా లేదా? దీవిస్తాడు. దీవించబడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? బిగ్గరగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మోషే ఇశ్రాయేలు ప్రజలను నిండు మనసుతో దీవించినట్లు యేసయ్య ఈ ఆదివారం తన సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని ఆయన దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆయన ఏదైతే చెప్పాడో దాని అంతటి చొప్పున మనం కూడా నడుచుకుందుముగాక, ప్రవర్తించుదుముగాక, దేవునిలో జీవించుదుముగాక. ఈ గంగాళమును ఏం చేస్తారంటే దీన్ని కూడా ప్రతిష్ఠిస్తారు. ఆ వచనం కూడా నేను మీకు జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తాను. నిర్గమాకాండం 30వ అధ్యాయం 28వ వచన భాగాన్ని మీరు చూడండి. దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. చాలు. 30వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నామండి. 30వ అధ్యాయము 28వ వచనం. ఈ రిఫరెన్స్ మీరు కోట్ చేయండి. తర్వాత మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం మీరు జాగ్రత్తగా వాటిని మరలా మీరు చదవండి, మీకు కొంచెం ఇంకా అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. ఈ గంగాళ విషయంలో ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే 28వ వచనంలో దహన బలిపీఠము దాని ఉపకరణములన్నిటినీ, తర్వాత గంగాళమును దాని పీటను ఏం చేస్తారంట?
అభిషేకించి, దాన్ని ఏం చేస్తారు? అభిషేకిస్తారు. అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. ఈ గంగాళాన్ని ప్రతిష్ఠిస్తారు. అది ప్రతిష్ఠించబడినప్పుడు అది అతి పరిశుద్ధమవుతుంది. అతి పరిశుద్ధమవుతుంది. ప్రతిష్ఠతను చూపిస్తుంది ఈ గంగాళం. దేన్ని సూచిస్తుంది చెప్పండి? ప్రతిష్ఠతను సూచిస్తూ ఉంది. మనం కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలంగా మారాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఒక పదాన్ని ఉపయోగించారు. ప్రభు ఏమని ఉపయోగించారంటే, వీరిని సత్యమందు నేను ప్రతిష్ఠించుచున్నాను. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? సత్యమందు నేను వీరిని ప్రతిష్ఠించుచున్నాను అని ప్రభు ప్రార్థన చేశారు. ఇప్పుడు సత్యము అనగా ఎవరు? మన ప్రభువే. సత్యము అనగా ఎవరు? దేవుని వాక్యం. దేవుని వాక్యములో మనం ప్రతిష్ఠించబడాలి. దేవునిలో మనం ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడటం అంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రత్యేకించబడటం. దేవుని కొరకు అది ప్రత్యేకించబడటం. ఇప్పుడు ఆ గంగాళాన్ని తీసుకొని వెళ్ళి నేను ఇంట్లో వాడుకుంటానయ్య అంటే కుదరదు. అలాగే నువ్వు ప్రతిష్ఠించబడిన తర్వాత దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. దేవుని కొరకు నువ్వు వాడబడాలి. మళ్ళా లోకంలో నేను వాడబడతానంటే కుదరదు. అర్థమైతే రెండు చేతులు ఒకసారి స్తోత్రం చెప్పండి. అది పరిశుద్ధం అవుతుంది, తర్వాత అతి పరిశుద్ధం అవుతుందంట. పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, పరిశుద్ధులు ఏమవ్వాలంటే సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలి. అంటే నేను పరిశుద్ధుని అయిపోయాను, ఇంక అయిపోయింది అనుకోవడానికి లేదు. పరిశుద్ధతలో మనం సంపూర్ణతలోనికి రావాలి. మహిమ నుండి అధిక మహిమ, కృప వెంబడి కృప, పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలి. అప్పుడే ప్రభు రాకడలో మనం ఎత్తబడగలం. అప్పుడే ప్రభు రాకడలో మనం ఎత్తబడగలం. ఇక్కడ చదివిన ఆ వచ్చిన భాగంలో నుండి ఆ వస్తువును తాకిన ఏ వస్తువైనా ఏమవుద్దంట? పరిశుద్ధమవుతుందని అక్కడ వ్రాయబడింది. చూడండి, కావాలంటే మీరు ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. మరియు అవి అతి పరిశుద్ధమైనవిగా ఉన్నట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు కూడా ఏమైపోతుంది? ప్రతిష్ఠించబడుతుంది. అది కూడా ప్రతిష్ఠితమైపోతుంది. అది అంటే ఆ గంగాళం అపవిత్రపరచబడదు. ఆ గంగాళాన్ని ఏ వస్తువు అయితే తాకుతో అది పరిశుద్ధమైపోద్ది, అది ప్రతిష్ఠితలోనికి వచ్చుద్ది. ఇక్కడ నేను మీకు చెప్పదలిచిన మాట ఏందో తెలుసా? నీతో ఎవరైనా సహవాసం చేస్తే వాళ్ళు కూడా ఏమైపోవాలి? ప్రతిష్ఠితలోనికి రావాలి, పరిశుద్ధతలోనికి రావాలి, ప్రార్థనా జీవితంలోనికి రావాలి, యథార్థతలోనికి రావాలి. నీవు వారి వలె మారకూడదు, వారు నీ వలె, నీవు యేసు వలె మారాలి. అర్థమైందా మీకు ఈ మాట? నిన్ను తాకుతున్నా, నిన్ను కలుస్తున్నా, నీతో సహవాసము చేస్తున్నా, నీ దగ్గరకు వస్తున్నా వారు ఎవరైనా వారు నీ వలె మారాలి. నీవు క్రీస్తు వలె మారాలి. నిన్ను వెంబడిస్తున్న వారు కూడా ఇప్పుడు ఎలా మారిపోతారు? క్రీస్తు వలె మారిపోతారు. గంగాళానుకున్న ప్రత్యేకత ఇది. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ గంగాళము ప్రతిష్ఠతను సూచిస్తూ ఉంది. దేనిని? ప్రతిష్ఠతను సూచిస్తూ ఉంది. ఇది ప్రతిష్ఠతను సూచిస్తూ ఉంది గంగాళం. ఈ గంగాళాన్ని తాకే ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠితమవుతుంది, పరిశుద్ధపరచబడుతుందండి. ఇప్పుడు ఆ గంగాళం దేనితో నింపబడుతుంది చెప్పండి? నీళ్లతో నింపబడుతుంది. దేనితో? ఇందాక మనం చదువుకున్న 30వ అధ్యాయంలో మనం 17వ వచనంలో ఆ మాటలు మనం చూస్తామండి.
19వ వచనం, నీళ్లతో 18వ వచనం, ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. దేనితో నింపాలి? నీళ్లతో నింపాలి. ఆ గంగాళాన్ని నీళ్లతోటి నింపాలి. ఈ నీళ్లు దేనికి సాదృశ్యం? ఈ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీలో ఎవరైనా దప్పికున్న ఎడల నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకోవాలి అని. దేని గురించి ప్రభు ఆ మాట చెప్పారంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభు ఆ మాట చెప్పారు. గంగాళములో పోయబడిన నీరు లేదా నీళ్లతో నింపబడిన ఆ గంగాళములో పోయబడిన నీళ్లు దేన్ని సూచిస్తూ ఉన్నాయి అంటే పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉన్నాయి. ఆ గంగాళము ప్రతిష్టతను సూచిస్తూ ఉంది. గంగాళములో నీళ్లు పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉన్నాయి. చెప్తాను, దానికి కూడా నేను మీకు వివరంగా చెప్తాను. ప్రభు, నేను మీకు జ్ఞాపకం చేశాను కదా, మీలో ఎవడైనాను దప్పికున్న ఎడల మీరు నా దగ్గరకు వచ్చి మీ దప్పిక మీరు తీర్చుకోవాలన్నారు ప్రభు యోహాను సువార్తలో. ఆయన పరిశుద్ధాత్మ గురించి ఆ మాటలు చెప్పారు. ఇప్పుడు ఆ నీళ్లు ఎవరికి సూచనగా ఉన్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాయి. ఎవరికి సూచనగా ఉన్నాయి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాయి. ఇప్పుడు యాజకుడు బలిపీఠం దగ్గర బలి అర్పణ కార్యక్రమం జరిగించేటప్పుడు ఖచ్చితంగా తన చేతులకు ఏమవుతాయి చెప్పండి? రక్తపు మరకలు అవుతాయి. ఆ బలి పశువు దాన్ని మొదట ఏం చేయాలి? దాన్ని మెడను కోస్తారు, రక్తం అంతా కూడా అక్కడ ప్రోక్షించాలి. తర్వాత దాని చర్మాన్ని ఒలుస్తారు, దాని అవయవాలు విడదీస్తారు, దానికి జబ్బలుగా కొవ్వును అంతరింద్రియాలను వేరు చేస్తారు. అది ఒక పెద్ద ప్రాసెస్ ఉంది అక్కడ. సో ఆ క్రమంలో కొన్ని మరకలు యాజకుని వస్త్రాల మీద కానీ లేదా చేతుల మీద కానీ, వస్త్రాల మీద కానీ చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు ఆ మరకలను యాజకుడు ఏం చేయాలి? కడుక్కోవడానికి ఎక్కడికి రావాలి? గంగాళం దగ్గరికి రావాలి. గంగాళం దగ్గరికి. అందుకని ఇందాక మనం చదివాం కదా, మీరు చావక బ్రతుకున్నట్లు మీ కాళ్ళు చేతులను గంగాళం దగ్గరకు వచ్చి ఏం చేయాలి? కడుక్కోవాలి. నీ చేతులకైనా మరకలు, నీ కాళ్ళకైనా మరకలు, నీ దేహానికైనా మరకలు, నీ జీవితానికైనా మరకలు పోవునట్లుగా నువ్వు కడుక్కునే స్థలమే గంగాళం. ఆ గంగాళములో పోయబడిన నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం నేను మీకు చెప్పానంటే, ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. రాజైన అహష్వేరోషు దగ్గరికి రాణిగా తనకు భారీగా అతడు స్వీకరించాలి అంటే ముందు వారు ఎక్కడ సిద్ధపరచబడాలంటే షండుడైన హేగే దగ్గర 6 మాసాలు ఏమవ్వాలి చెప్పండి? సిద్ధపరచబడాలి. అలాగే ప్రభు మన కొరకు శిలువ మరణాన్ని పొంది తన ప్రాణమును బలిగా అర్పించి తన రక్తాన్ని చిందించి ఆయన సంఘమును స్థాపించి పరలోకానికి వెళ్ళి అక్కడ మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో, పరిశుద్ధుల పరివారముతో ఆయన రాబోతున్నాడు. మేఘారుడై ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన మనం ఎదుర్కోవాలి. ఆయన ఎదుర్కోవాలంటే ఆయన ఎదుర్కొనడానికి మనల్ని సిద్ధపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇప్పుడు మన దేహానికి, మన కాళ్ళు చేతులకు అయ్యే మరకలు మనం శుద్ధీకరించబడినట్లుగా, మనం కడుక్కున్నట్లుగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ పాదాల చెంతకు మనం వెళ్ళాలి. దేనికి నేను ఇలా మీకు కంపేర్ చేసి చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయనే నీతిని గురించి పాపమును గురించి ఒప్పింప చేయువాడు. ఎవరు చెప్పండి? నీతిని గురించి పాపమును గురించి ఒప్పింప చేయువాడు ఆయనే.
మనస్సాక్షిలో, అంతరంగంలో, మనస్సులో, ఆలోచన తలంపుల్లో నా పాదము తొట్టిల్లినప్పుడు, దేవుని మార్గంలో నుండి నేను తొలగిపోయినప్పుడు, నా అడుగు జారినప్పుడు, నా నోరు జారినప్పుడు, నా చూపు పక్కకి వెళ్ళినప్పుడు, ఆత్మీయ జీవితంలో నేను పడిపోయినప్పుడు, మొట్టమొదటిగా నాతో మాట్లాడి నన్ను దర్శించి నా బలహీనత నాకు తెలియచేసి నన్ను ఒప్పింపచేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. మనం చావక బ్రతుకున్నట్లుగా ఎక్కడికి రావాలి? మనం ఆ గంగాళము దగ్గర ఉన్నటువంటి, ఆ గంగాళంలో ఉన్నటువంటి నీటి దగ్గరికి మనం వచ్చి మన చేతులు కాళ్ళు కడుక్కోవాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోనికి మనం రావాలి. ఆయన మనల్ని ఒప్పింప చేస్తూ ఉంటాడు, ఆయన మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు, శుద్ధీకరిస్తూ ఉంటాడు, ఆయన మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంటాడు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేస్తున్న అహరోను కానీ అతని కుమారులు కానీ, అక్కడ పరిచర్య చేస్తున్న లేవీయులు కానీ, వారు ఎవరైనా చావక బ్రతుకున్నట్లుగా వారు ఏం చేయాలంట? గంగాళము దగ్గరకు వచ్చి తమ చేతులను కాళ్ళను ఏం చేయాలి? వారు కడుక్కోవాలి. ప్రతిరోజు, రోజులో ప్రతి గడియలో ప్రతి గంట దేవుని ఆత్మ సహాయం ఖచ్చితంగా మనకు అవసరం. నిన్న ఆగస్టు 15 దేవుని సేవకులు పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి అద్భుతమైన వర్తమానాన్ని ఇచ్చారండి. ఎంతమందికి అర్థమైందో కానీ అవి కొంచెం ఈ దీవెన ఆశీర్వాదాలు మెట్టు దగ్గర ఉన్నటువంటి వారికి అర్థం కాదు. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటువంటి వారికి, కాస్త ప్రార్థనలో లోతైనటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి వారికి అది ఒక రకంగా చెప్పాలంటే మంచి మటన్ బిర్యానీ. స్తోత్రం చెప్పండి. ఆత్మతో నింపబడి, ఆత్మతో నడిపించబడుతూ, ఆత్మలో ఆనందించే వారికి ఆ అనుభూతి వేరు. వారికి ఇక ఈ బాహ్య ప్రపంచం వారికి ఎలా ఉంటుందంటే ఒక మురికిగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? మురికిలోకి ఎవరైనా వెళ్తారా? ఉదయాన్నే పిల్లలు వచ్చి 1-2 సార్లు మందిరం అంతా ఊడిసి తుడిసి చక్కగా పెడితే మీరు వచ్చి కూర్చున్నారు. తొడవకుండా ఓడవకుండా మురిగ్గా ఉంటే వచ్చి కూర్చోమంటే కూర్చుంటారా? ఆలోచిస్తారా లేదా? అవునా కదా? మురికిలోకి ఎవరైనా వెళతారా? మురికి ఎవరైనా కోరుకుంటారా? ఇష్టపడతారా? మురికిని రాసుకుంటారా? పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని ఆత్మలో ఆనందించే వారికి, దేవుని ఆత్మ చేత నడిపించే వారికి, నడిపించబడే వారికి లోకం మురికిగా ఉంటుంది. కాబట్టి లోకానికి కాస్తంత వాళ్ళు ఎడంగా ఉంటారు. ఇది సమాజానికి అర్థం కాదు. ఏంటో వీడు అన్నిటిలో కలవడు, అన్నిటికీ రాడు అంటారు. ఎందుకు కలవడు, ఎందుకు రాడు చెప్పండి? అది ఒక మురికిగా కనబడుతుంది కాబట్టి వీళ్ళు కొద్దిగా ఎడంగా ఉంటున్నారు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మతో నింపబడాలి, ఆత్మలో ఆనందించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రతి దినము కూడా పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీటి వలె వస్తాడు, అగ్ని వలె కూడా ఆయన వస్తాడు. నీటి వలె వచ్చి మరకలను శుభ్రం చేస్తాడు, అగ్ని వలె వచ్చి మలినాన్ని కాల్చివేస్తాడు ఆయన. అందరూ చదువుతారు అనుకున్నా, మాకేం అవసరం లేదులేండి అంటారా? అవసరమైన వారికి ఖచ్చితంగా ఈ మాటలు వారి హృదయాల్లో వారు భద్రం చేసుకుంటారు. కొన్ని మరకలు నీటితో కడగాలి, కొన్ని మలినాలను అగ్నితో కాల్చాలి. ఇప్పుడు సువర్ణం బంగారానికి మస్టు పట్టింది అనుకోండి, దాన్ని కడిగితే కుదరదు. ఏం చేయాలి? దాన్ని పుటం వేయాలి, అగ్నిలో పుటం వేయాలి. అప్పుడు దానిలో ఉన్న మస్టు అనేది పోతుంది. మనలో ఉన్న మస్టు, మనలో ఉన్న మలినం, మనలో ఉన్న మరకలు పరిశుద్ధాత్మ దేవుడు నీటి వలె కడుగుతాడు, అగ్ని వలె కాల్చి ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పరిశుద్ధపరుస్తాడు. అదే గంగాళం. గంగాళం దగ్గర జరిగే ప్రక్రియ అది. గంగాళం దగ్గర జరిగే ప్రక్రియ.
మీరు చావక బ్రతుకున్నట్లుగా మీ చేతులను కాళ్ళను ఎప్పటికప్పుడు ఏం చేయాలి? నేను ఎప్పుడో మారు మనసు పొందాను అయిపోయిందంటే కుదరదు. ఈరోజు ఉదయం కూడా మన చూపు ఎక్కడో వంకర చూపు అయి ఉంటుంది. ఈరోజు ఉదయం కూడా ఎక్కడో మనం మన పెదవుల గుండా కాని మాట పలుకుంటాం. ఎక్కడో మన మనసులో అంతరంగంలో రాకూడని ఆలోచనలు వచ్చి ఉంటాయి. మరి ఇవి ఎలా? ఎప్పటికప్పుడు మనలో పరిశుద్ధ ఆత్మదేవుడు వాటిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఈరోజు ఒక ఉదయం ఏదో ఒక ఆలోచన వచ్చింది. ఇది మానవునిలో సహజమైనటువంటి నైజం. ఎక్కడో కొద్దిగా అది ఏమంటారు, జెలసీ కానీ అసూయ కానీ, ఎక్కడో ఎంత సేవకులైనా ఎంత పరిశుద్ధులైనా ఎక్కడో ఒక మూలన అది కొద్దిగా పని చేస్తూ ఉంటుందండి, పని చేస్తూ ఉంటుంది. అట్లా ఎక్కడో నాకు మనసులో వచ్చింది. నేను వెంటనే మనసులోనే ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ప్రభా వీటిని అధిగమించలేకపోతున్నావు అని మళ్ళీ వెంటనే మనసులో ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఇట్లాంటి అసలు మనసులోకి రాకుండానే నువ్వు నాకు సహాయాన్ని చేయ. ఇలా ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆత్మీయ స్థితిలో మనం చనిపోకున్నట్లుగా మనల్ని పరిశుద్ధపరిచేదే, మనల్ని కడిగేదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. గంగాళము ప్రతిష్టతను సూచిస్తుంది. గంగాళములో ఉన్న నీళ్లు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సూచిస్తూ ఉంది. ఆయన ఎప్పటికప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పింపజేస్తూ ఉంటాడు, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆయనే మనల్ని సిద్ధపరిచి ఒక దినాన్ని ప్రభు దగ్గరికి మనల్ని ఆయన తీసుకొని వెళ్ళేది. ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నాను. ఈ గంగాళం దగ్గర ఏం జరుగుతుందంటే ప్రక్షాళన. ఏంటి చెప్పండి? ప్రక్షాళన జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రక్షాళన జరుగుతుంది. ఆ రిఫరెన్స్ కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 30వ వచనం. 40వ అధ్యాయం 30వ వచనం. మోషే చేత ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి. ఎక్కడ ఉంటుంది ఇది? బలిపీఠానికి, పరిశుద్ధ స్థలానికి, ప్రత్యక్షపు గుడారం పరిశుద్ధ స్థలానికి రెండిటికి మధ్యలో ఈ గంగాళం ఉంటుంది. ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దేని కొరకు చెప్పండి? ప్రక్షాళన, ప్రక్షాళన, ప్రక్షాళన. ప్రతి మలినము, ప్రతి మచ్చ, ప్రతి డాగు, ప్రతి ముడత, ప్రతి అపవిత్రత నుండి మనల్ని పరిశుద్ధపరిచి ప్రక్షాళన చేసేదే గంగాళం. ఈ గంగాళము అనుభవం దగ్గర ప్రక్షాళన జరుగుతుందండి. ఇది మరొక కోణంలో బాప్టిజం అనుభవానికి కూడా మనకు ఇది సూచనగా కనబడుతుంది. దేనికి చెప్పండి? బాప్టిజం అనుభవానికి కూడా ఇది మనకి సూచనగా కనబడుతుంది. అపోస్తుల కార్యం మీరు 22వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు గమనిస్తే, అక్కడ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించినప్పుడు దైవజనుడు సౌలుకు చెప్తున్నటువంటి మాటలు అక్కడ. కనుక నీవు తడవు చేయుట ఎందుకు? కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడుగుకొనమని చెప్పెను. ఏం కడుక్కోవాలి? ఏం కడుక్కోవాలి? అందరూ చెప్పండి. ఏం కడుక్కోవాలి? చేతులు కాళ్ళు కడుక్కోవటం అంటే ఏదో భౌతికంగా నీళ్లు పోసి కడుక్కోవటం కాదు. నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజము పొంది పాపములను కడిగి వేసుకో. బాప్తిజం పొందటం అంటే ఏంటి చెప్పండి? పాపాలను కడిగి వేసుకోవటం. బాప్తిజం పొందటం అంటే పాపాలను కడిగి వేసుకోవటం. ఇది ప్రక్షాళన, పాప ప్రక్షాళన, దుష్ట ప్రక్షాళన, అవినీతి ప్రక్షాళన,
దుర్మార్గత ప్రక్షాళన ఎక్కడంటే గంగాళం దగ్గర జరుగుతుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. గంగాళం అది ప్రతిష్ఠించబడుతుంది. దానిలో ఉన్న నీళ్లు పరిశుద్ధాత్మ. మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన తర్వాత మనలో పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. మన పాపాలను మనం కడిగి వేసుకోవాలి. మనం పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ప్రక్షాళనకు సాదృశ్యంగా ఈ యొక్క గంగాళం మనకు సాదృశ్యంగా కనబడుతుందండి. ఈ గంగాళాన్ని దేవుడు దేనితో తయారు చేయమన్నాడు? ఇప్పుడు కొంచెం మరలా వేరే కోణంలో నేను మీకు ఇంకొక 2-3 విషయాలు చెప్తాను. దేనితో తయారు చేయమన్నాడు? దేనితో? మీరు మరలా చూడండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 17వ వచనం దగ్గరకు వస్తే, మరి యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానిని ఒక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి. కరెక్ట్గా చదవాలరా? నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి. దేనితో చేయమన్నాడు దీన్ని? అందరూ చెప్పండి. వెండితో చేయమని చెప్పాలా? చెప్పాడా? బంగారంతో చేయమన్నాడా? చేయమన్నా. సరే, అవి పక్కన పెడదాం. పోనీ ఇనుముతో చేయమన్నాడా? చేయమన్నా. తర్వాత ఇంకేమున్నాయి? జలమసేరు, వాటితో చేయమన్నాడా? ఈ గంగాళం దేనితో తయారు చేయబడింది? ఇత్తడితో. ఇది మోషే ఆలోచన? ఎవరి ఆలోచన? దేవుడు చెప్పిన మాట. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతి ఉపకరణము అది దేనితో తయారు చేయబడాలో బహు స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఆ క్రమంలోనే మోషేకు గంగాళాన్ని గుర్చి కూడా దేవుడు చెప్పాడు. దేనితో చేయమన్నాడు? ఇత్తడితో నీవు ఒక గంగాళమును చేయాలి. ఇత్తడితోనే దానికి ఒక పీట కూడా నీవు చేయాలి. ఆ పీట మీద ఆ గంగాళంలో నీళ్లు. ఇత్తడితోనే ఈ గంగాళాన్ని దేవుడు చేయమన్నాడు. నేను దీని గురించి కూడా ఆలోచన చేశాను. ఇత్తడితోనే చేయమనడానికి గల కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ, ఇత్తడికున్న లక్షణం ఏంటి అని ఆ కోణంలో నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది. నేను మీకు చెప్తున్నానండి. ఇత్తడికున్న ఒక గుణం ఏంటో తెలుసా? అది తుప్పు పట్టదు. ఏం పట్టదు? తుప్పును నిరోధిస్తుంది. అది తుప్పును దరికి చేరనివ్వదు. తుప్పు పట్టదు ఇత్తడికి ఉన్నటువంటి గుణం అండి అది. ఇనుము చూడండి మీరు, ఏమవుద్ది? అది తుప్పు పడుతుంది. ఇత్తడిని మీరు గమనించండి, తుప్పు పడుతుందా? తుప్పు పట్టదండి. తుప్పును నిరోధించే గుణం కలిగిందే ఇత్తడి. తుప్పు పడితే ఏమైంది పాస్టర్ గారు అని అంటారా మీరు? మీకు తెలియదా? తుప్పు పడితే ఏమైపోద్ది? వస్తువు ఖచ్చితంగా పాడైపోతుంది. ఇప్పుడు ఈ గంగాళం పాడవడానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటి? అది ఇత్తడితో తయారు చేయబడింది. తుప్పును అది నిరోధిస్తుంది. తుప్పును దగ్గరికి రానివ్వదు. అది ఇత్తడితో చెయ్యి, ఇత్తడితో చేయించి గంగాళాన్ని అక్కడ పెట్టు మోషే అని దేవుడు స్పష్టంగా చెప్పాడండి. ఎందుకు ఇత్తడితో చేయమన్నాడంటే అది తుప్పును నిరోధించే గుణం కలిగింది. మనం కూడా మన జీవితంలో తుప్పును ఏం చేయాలి? మనం నిరోధించాలి. అంటే మన ఆత్మీయ జీవితాన్ని ఏదైతే పాడు చేస్తుందో దాన్ని మనం జయించాలి, దాన్ని నిరోధించాలి, దాన్ని అధిగమించాలి. ఈ లోకం నిన్ను పట్టుకుంటే నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం, భక్తి జీవితానికి, ప్రార్థనా జీవితానికి తుప్పుపడుతుంది. చాలామంది వారి ఆత్మీయ జీవితాలు తుప్పుపట్టడానికి, ప్రార్థనా జీవితాలు కోల్పోవడానికి, పరిశుద్ధతను కోల్పోవడానికి, దేవుని సన్నిధిని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఇత్తడితో తయారు చేయబడటం వల్ల
దేనితో తయారు చేయబడుతున్నారు చెప్పండి? ఇనుముతో తయారు చేయబడుతున్నారు, గట్టిగా ఉంటుందని. కానీ దానికి ఉన్న లక్షణం ఏంటి చెప్పండి? అది తుప్పును లాగేస్తుంది దగ్గరికి. ఇత్తడికున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే అది తుప్పు పట్టదు. అది మనం కూడా తుప్పు పట్టకూడదు. ఓ భక్తుడు ప్రార్థన చేసుకున్నాడంట, ఏమనంటే, అయ్యా నేను సేవలో తుప్పు పట్టకూడదు. ఏమైపోవాలి? నేను అరిగిపోవాలి, కరిగిపోవాలి. సేవలో నేను అరిగిపోవాలయ్యా, సేవలో నిలువెల్లా నేను కరిగిపోవాలి, తుప్పు పట్టకూడదు. ఎక్కడ మనం తుప్పు పట్టకుండా దేవుని కొరకు ఎప్పుడు కూడా మనం మెరుగు పెట్టబడిన ఒక అంబుగా, ఒక పాత్రగా, పనిముట్టుగా దేవుని కొరకు మనం వాడబడుదుముగాక. ఒకప్పుడండి నేను అసలు ఎంత ఆసక్తిగా ఉండే వాడను, ఎంత ఆసక్తిగా ఉండేదాన్నో. మరి ఇప్పుడు ఒకప్పుడు అన్న ఆ పదం నీ నోట వచ్చిందంటే ఇప్పుడు ఆ ఆసక్తి నీలో అంటే ఇప్పుడు ఏమొచ్చింది? తుప్పు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? మీరు బాగా కనెక్ట్ అయ్యారు. ఒకప్పుడు అండి అసలు అధ్యాయాలు బైబిల్ చదివేవాడిని. మరి ఇప్పుడు ఒకప్పుడు అన్న మాట నీ నోట వచ్చిందంటే తుప్పు పట్టింది, దాన్ని నిరోధించాలి నువ్వు. గంగాళం ఇత్తడితో చేయబడిందని కారణం ఏంటంటే దేవుడు ఏ ఉద్దేశంతో ఇత్తడితో చేయమన్నాడు అంటే ఆ పాత్రని అది తుప్పును నిరోధిస్తుంది. అది మనం కూడా తుప్పును దగ్గర తీసుకోకూడదు, దాన్ని మనం ఖండించాలి, గద్దించాలి, దూరం చేసుకోవాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇత్తడికున్న ఇంకొక లక్షణం ఏంటో తెలుసండి? అది చాలా చాలా తేలికగా, సులభంగా వివిధ ఆకారాల్లోనికి మెల్ట్ చేయబడుతుంది ఇత్తడి. అర్థమైంది ఈ మాట? సులభంగా వివిధ ఆకారాల్లోనికి అది మెల్ట్ చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? మెల్ట్ చేయబడుతుంది. ఏ ఆకారంలోకైనా దాన్ని మనం మలచడానికి దాని గుణం అలా మెత్తగా ఉంటుంది. మనం కూడా మృదువైన స్వభావాన్ని, సాత్విక స్వభావాన్ని మనం కూడా ధరించుకోవాలి. దేవుడు మనను ఆయనకి ఇష్టమైన రూపుగా ఆయన మనను మలుస్తూ ఉండగా మనం మలచబడాలి. శిల్పండి ఏదైనా ఒక విగ్రహాన్ని చెక్కాలంటే ఏ బండ పడితే ఆ బండ తీసుకొచ్చి పెట్టి చెక్కడో తెలుసా మీకు ఈ సంగతి? శిల్పి బండలను చూస్తాడంట. బండలను చూస్తున్నప్పుడు శిల్పి దృష్టికి అర్థమైపోద్దంట. ఒక్కొక్క బండ అంట మెత్తగా తను ఎటువైపు మలచాలి అనుకుంటే అంత మెత్తగా ఆ బండ చెక్కబడుతుందంట ఉలితో. అది శిల్పికి అర్థమవుతుందంట. అలా మలచబడేటువంటి గుణం కలిగిన బండను తీసుకుంటాడంట ఒక ఆకారాన్ని రూపించడానికి. ఏ బండన పడితే ఆ బండను ఆయన తీసుకోడు. అలాగే మనలో కూడా మృదువైన స్వభావం ఉంటే, లోబడే స్వభావం ఉంటే, విధేయత చూపగలిగే స్వభావం ఉంటే ఆయన మనల్ని కూడా దగ్గరికి తీసుకొని ఏం చేస్తాడు? తనకిష్టమైన రూపులోనికి ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? మలుస్తాడు. ఇలా మలచాలన్నప్పుడు మనం కూడా అలా బెండ్ అయిపోవాలి. అలా మృదువైన స్వభావం కలిగిందే ఇత్తడి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సులభంగా లోబడాలి దేవునికి. కొందరు చూడండి, నెలలు కాదు సంవత్సరాలు తరబడి మాట్లాడుతున్న వారి హృదయాలను కఠినం చేసుకొని రక్షణకు దగ్గరకు వస్తున్నారా? రావటంలా. వస్తున్నారా చెప్పండి? సంవత్సరాలు తరబడి దేవుడు నిన్ను దర్శిస్తూ నీ కొరకు ఆయన తన బాహువును, తన చేతులను చాపి నీ కొరకు ఆయన నిలబడి ఉంటే ఇంకా వారి హృదయాలను ఏం చేస్తూ ఉన్నారు? కఠినపరుచుకుంటున్నారండి. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది. ఎప్పుడు? చనిపోయినా కూడా మనకు సమయం ఉంటుందా? మీకు మనవి చేస్తున్నాను, దేవుడు నీ కొరకు చేతులు చాపాడు. ఇత్తడి వివిధ ఆకారాల్లోనికి అది సులువుగా
అది ఎలా మలచబడుతుందో, నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు నీవు కూడా దేవునికి అలా సులువుగా లోబడగలిగితే, మృదువైన స్వభావం కలిగి దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుని చేతిలో ఒక అద్భుతమైన పాత్రగా నీవు మలచబడతావు. దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు మార్చబడతావు. దేవుని ఇంటిలో దేవునికి ఘనతను తీసుకొని వచ్చే ఒక పాత్రగా దేవుడు నిన్ను మలుస్తాడు. అది నీ చేతుల్లోనే ఉంది. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావా, దేవునికి నువ్వు అప్పగించుకుంటావా? రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అదే సమయంలో ఇత్తడి బలమైనది కూడా. ఏంటి చెప్పండి? బలమైనది కూడా. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడువు కమ్ము అంటాడు. ఎలా ఉండాలి దేవునిలో మనం చెప్పండి? బలవంతులంగా ఉండాలి. దేవునికి లోబడాలి సులువుగా. అదే సమయంలో మరలా దేవుని కొరకు మనం బలంగా నిలబడాలి. నిలబడాలా లేదా? అంటే భయపడిపోవాలా, పారిపోవాలా? నువ్వు కూడా వెళ్తున్నావు ఈ మధ్య ప్రార్థనకి అంటే ఇక చర్చి మానేయాలా? ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఏంటది? అందరూ నన్నే చూస్తున్నారు, చర్చికి వస్తే చూస్తారంట. మరి రోడ్డు మీద వెళ్తుంటే చూడటం లేదా? చిల్లర కొట్టుకాడ చూడటం లేదా? టిఫిన్ హోటల్ కాడ చూడటం లేదా? ఎందుకు మరి నాకు అర్థం కావట్లా. వీళ్ళని ఎక్కడ చోట్ల చర్చిలోకి వస్తేనే చూస్తున్నారంట. మరి నాకు అర్థమై సావట్లా. వీళ్ళకి ఎక్కడ కనపడరండి. వీళ్ళు మరుగై ఉంటారు. చర్చిలోకి వస్తేనే భూతత్వంలో పెట్టినట్టు కనపడుతున్నారేమో జనాలకి. స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు మనం బలంగా నిలబడాలి. పొట్టు ఏ రైతు వ్యవసాయదారుడు కోరుకోడు, ఇష్టపడ్డు. పొట్టు కోరుకుంటాడా? గట్టి గింజను కోరుకుంటాడా? మనం ఎలా ఉండాలి? పొట్టుగా ఉండాలా, గట్టి గింజగా ఉండాలా? పొట్టు వేసే కూడా అక్కర్లా. తుక్కుమంటే భయపడి బైబిల్ పక్కన పడి చర్చి మనసు ఆయన కూడా అక్కర్లా. దేవుని కొరకు రోషంగా నిలబడేవాళ్ళు ఆయనకు కావాలి. దేవుని కొరకు ప్రాణాలు అర్పించేవారు ఆయనకు కావాలి. అటువంటి వారిని ఆయన కోరుకుంటున్నాడండి. ఇత్తడి మరొక కోణంలో అది మనకు ఏ అనుభవాన్ని తెలియచేస్తుందంటే బలాన్ని. దేవుని కొరకు బలవంతులంగా మనం నిలబడాలి. క్రీస్తు యేసునందున్న కృపచేత మనం బలవంతులము కావాలి. బలహీనులం కాదండి, బలవంతులం. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే దేవునిలో నేను బలవంతుడిని. ఒకవేళ ఈ బాహ్య పురుషుడు మీకు కృషించిపోతున్నట్టు కనబడచ్చు, అంతరంగ పురుషుడు మాత్రం దినదినం ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. నూతన బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె నూతన బలాన్ని పొందుతారు వాళ్ళు. అను నూతన బలం. దేవుని కొరకు నిలబడాలా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అపోస్తులు దేవుని కొరకు నిలబడ్డారా లేదా? కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి మేము చెప్పకుండా ఆ నామము నిమిత్తమై నిందించబడడానికి, దూషించబడడానికే కాదు, కొట్టబడడానికి, గాయాలు పాలవడానికి, చనిపోవడానికి కూడా మేము పాత్రులమే. చనిపోవడానికి కూడా మేము పాత్రులమే. అలా నిలబడ్డారండి అపోస్తులు. యాకోబును చెరఛాదనం చేసి పేతురు గారిని కూడా చంపడానికి పట్టుకొని చెరసాలలో వేస్తే ఎంత ధైర్యంగా ఉన్నాడు చెరసాలలో. పౌలు గారిని చెరఛాదనం చేయడానికి తన కళ్ళ ముందు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంటే ధైర్యంగా అతడు పలికిన మాట, మంచి పోరాటమును నేను, ఆ పరుగు నేను, విశ్వాసాన్ని నేను, ఇదిగో నా ప్రభు నా కొరకు నీతి కిరీటాన్ని పట్టుకొని ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడు. నా ప్రభువుని ఎదుర్కోబోతున్నాను. మహిమలో నా ప్రభువును కలుసుకోబోతున్నాను. ఈ మరణము నన్నేమి చేయదు అన్నంతగా దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన వాడు పౌలు గారు. ఇత్తడి బలాన్ని సూచిస్తుందండి. దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడుతున్నావు?
చిన్న చిన్న శ్రమలకి, ఇబ్బందులకి భయపడిపోతున్నావా? పౌలు గారు అన్నాడు, మనం పొందబోయే మహిమ ఎదుటంట ఈ శ్రమలు ఎన్నదగినవి అసలు లెక్కలోకే రావంట. ఆడికి వెళ్తే ఇంకా కాసినైతే బరాయించేవాడిగా అనవసరంగా, అబ్బో అయ్యో అమ్మో అని అప్పుడు బాధపడ్డాను అనవసరంగా. ఎంత మహిమ నా కొరకు నా దేవుడు సిద్ధపరిస్తే ఆ శ్రమలు పెద్ద ఎనదగినవి కావు. ఆ మహిమ, ఆ పరసంబంధమైన మహిమను రుచిస్తే ఈ శ్రమల గురించి అసలు మనం మాట్లాడుకో. కానీ నేను ఈరోజు ఉదయం నిన్న ప్రకాష్ గారని ఒక గొప్ప దైవజనులు చనిపోయారు. ఆయన బ్రతుకున్నప్పుడు మాట్లాడిన ఒక మెసేజ్లో ఒక టెస్ట్ మని ఆయన సాక్ష్యం అద్భుతం, నాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఏమని మాట్లాడారో తెలుసు? ఆయన మనలో ఏదైనా ఒక గుండె జబ్బు, క్యాన్సరు లేకపోతే ఏదన్నా ఉండి అది తగ్గిపోతే, దేవుడు తీసేస్తే అబ్బా దేవుడు అద్భుతం చేశాడని సంతోషించి మొక్కలో చిరునవ్వు కనపరచడం పెద్ద గొప్ప విషయం ఏమి. తగ్గిపోతే నువ్వు సంతోషించేది ఉంది, ముస్లిమ్స్ సంతోషిస్తాడు, హిందువు కూడా. ఆ రోగాన్ని, జబ్బును నీలో పెట్టుకొని దేవుని కొరకు చిరునవ్వుతో బ్రతకటమే క్రైస్తవ్యం అన్నాడు. దానికి సాక్ష్యం ఆయనేనంట. 25 సంవత్సరాలు కిడ్నీ జబ్బుతో బాధపడుతూ దేవుని కొరకు సేవ చేశాడంట. ఏ రోజు నన్ను స్వస్థపరచాయని దేవుని దగ్గర ప్రార్థన చేయలేదంట. నీ ఇష్టం ప్రభువా, బాగు చేస్తే బాగు చేయి, లేకపోతే ఆయన చనిపోయే టయానికి దాదాపు 30 సంవత్సరాలు పైబడి కిడ్నీ జబ్బుతో బాధపడుతూ సేవ చేస్తూ చనిపోయాడంటే అండి. ఏదైనా రోగం వచ్చి 4 రోజులు తగ్గపోతే ఇక మన విశ్వాసం ఎడిపోద్దు. కాస్త పరిస్థితులు ప్రతికూలంగా ఉండి సమాధానం రాకపోతే మన పరిస్థితులు ఏమైపోతాయో, ఆర్థికంగా కాస్త స్టెప్ తీసుకొని పైకి రాకపోతే ఎప్పుడు ఇంతే నేను చేస్తున్న ప్రార్థనలు ఏమైపోతున్నట్టుగా ఫీల్ అయిపోతుంటాం. దీవించబడ్డప్పుడు కదండి, దీవించబడినప్పుడు కూడా దేవుని కొరకు బలంగా మనం నిలబడాలి. ఆ దైవజనుని సాక్ష్యం ఎంతో గొప్ప సాక్ష్యం అండి. ఈరోజు గుంటూరులోనే ఆయన సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్నంతా కూడా హైదరాబాద్లో ఉంచారు. అక్కడ దేవుని ప్రజలు చూస్తారు ఆయన దేహాన్ని అని. గొప్ప దైవజనుడు. ఆయనకి ఆ జబ్బు ఉందని ఇప్పుడు ఆయన చనిపోయిన దాకా ఎవరికి బయటకు తెలియదండి. ఆయన చెప్పినట్టు ఎప్పుడు చిరునవ్వుతూనే ఉండేవాడు ఆయన ప్రసంగాల్లో. ప్రకాష్ గంటెల్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆయన వీడియోస్ వస్తాయి. రక్షణ టీవీ ఛానల్లో అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే దాంట్లో అందరితో ఆయన డిబేట్ చేశాడు. చక్కగా, చాలా చక్కగా సమాధానం చెప్పేవాడు. గొప్ప దైవజనుడు. 30 సంవత్సరాలు పైబడి రోగాన్ని దేహంలో పెట్టుకొని ఏ రోజు దాన్ని బట్టి బాధపడలా, ఏ రోజు ప్రభా దీన్ని తీసే దేవుని దగ్గర అడగలేదంట. నీ ఇష్టం ప్రభా, ఉంచితే ఉంచు, తీసేస్తే తీసే. పెళ్లి కూడా చేసుకోకుండా దేవుని కొరకు సేవ చేసి బ్రతికి చివరికి ఆయన ప్రభువులో మహిమలోనికి చేర్చబడ్డాడు. బలం అంటే శారీర దారుఢ్యం కాదు, 10 మందిని కొట్టేదానికి రొమ్మెరగదీయటం కాదండి. శోధనలో, సమస్యల్లో, బలహీనతలో దేవుని కొరకు నిలబడగలిగిన బలం. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అలా మనం బలవంతులంగా దేవునిలో మనం నిలబడాలి. ఇతడిలో ఉన్న 3 లక్షణాలు మనం గమనించాం. ప్రైజ్లో ఒకటేంటి చెప్పండి? అది తుప్పు పట్టదు. దేవుని కొరకు మనం కూడా తుప్పు పట్టకూడదు. రెండవ గుణం ఏంటి? వివిధ ఆకారాల్లోనికి అది సులభంగా మెల్ట్ అవుతుంది. మనం కూడా దేవునికి సులభంగా లోబడాలి. మూడవది ఏంటి చెప్పండి? అది బలమైనది. దేవుని కొరకు మనం కూడా బలంగా నిలబడాలి. సో బలిపీఠానికి, ప్రత్యక్షపు గుడారానికి మధ్యన ఈ గంగాళం ఉంది. ఈ గంగాళం ఇత్తడితో చేయబడింది. ఇత్తడి గుణం ఏంటో మనం తెలుసుకున్నాం. ఆత్మీయంగా అది ప్రతిష్ఠించబడింది. ఆ గంగాళం నీళ్లతో నింపబడింది. ఆ గంగాళం దగ్గర ప్రక్షాళన జరుగుతుంది. మనం కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. ఆ గంగాళంలో నీళ్లతో నింపినట్టు మనలో ఎప్పుడు పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడాలి. ఎప్పటికప్పుడు మనలో ప్రక్షాళన జరుగుతూ ఉండాలి. ప్రక్షాళన జరుగుతూ ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనం
సిద్ధపరచబడాలి. ఎప్పటికప్పుడు యాజకులు ఏం చేయాలి చెప్పండి? చేతులు కాళ్ళు కడుక్కోవాలి. మనం కూడా ఎప్పటికప్పుడు ఏం చేయాలి? కడుక్కోవాలి. అంతరంగాన్ని కడుక్కోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, మనస్సును కడుక్కోవాలి, ఆలోచనలు కడుక్కోవాలి. అర్థమవుతుందా ఈ మాట? ఎప్పటికప్పుడు అంటే ఈ దేహానికి ఏ మురికి కాదండి, ఆలోచనలు బోలెడు ఉన్నాయి. ఒప్పుకుంటారా? మనసులో ఉన్నాయి, హృదయంలో ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర, అయ్యా ఇదిగో ఈ చెడ్డ ఆలోచన తలంపు వచ్చింది, నన్ను శుద్ధి చేయి. నా మనసులోకి ఈ చెడు తలంపు వచ్చింది, శుద్ధి చేయి. నన్ను కడిగయ్యా, పరిశుద్ధపరచయ్యా. నీటితో కాంది అగ్నితో కాల్చేయి, మళ్ళీ నువ్వు కాల్చేయి, పరిశుద్ధపరచు. నా అంతరంగాన్ని, నా హృదయాన్ని శుద్ధీకరించు అని పరిశుద్ధాత్మతో మనం ప్రక్షాళన జరగాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించగలిగిన వారు మోకరించండి. చేతులు ఆకాశము తట్టెత్తుదా, చేతులు ఆకాశము తట్టెత్తుదా. ప్రార్థన చేసుకుందా, ప్రార్థన చేసుకుందా. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు పైకెత్తండి, ఇబ్బంది అనుకోమాకండి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం అని భక్తుడు పలుకుతా ఉన్నాడు. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఎక్కడ వారు అక్కడ చేతులు పైకెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యక్షపు గుడారపు ఆవరణంలో ఉన్న బలిపీఠం, గంగాళం, ఈ అనుభవాలు బహు స్పష్టంగా మన ముందు ఉంచబడ్డాయి. మన ముందు ఉంచబడ్డాయి. గంగాళం ఇత్తడితో చేయబడింది. ఇత్తడికి ఉన్న గుణం అది తుప్పు పట్టదు. వివిధ ఆకారాల్లోనికి సులభంగా అది మెల్ట్ అవుతుంది. మనం కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడాలి, విధేయత చూపాలి. ఇత్తడికున్న గుణం అది బలమైనది, దేవుని కొరకు బలంగా నిలబడాలి. ఆ గంగాళము ప్రతిష్ఠించబడింది, అతి పరిశుద్ధమైనది. అది ఆ గంగాళమును తాకిన ప్రతి వస్తువు పరిశుద్ధమవుతుంది. నీ దగ్గరకు ఎవరు వచ్చినా, నీతో ఎవరు కలిసినా, సహవాసం చేసినా, నీలో ఉన్న దేవుని మహిమ వారిని తాకాలి, దేవుని ప్రభావం వారిని తాకాలి, ప్రార్థనా జీవితం వారిని తాకాలి, నీ విశ్వాసం వారిని తాకాలి, నీ పరిశుద్ధత వారిని తాకాలి, నీలో ఉన్న దైవ శక్తి వారిని తాకాలి. నిన్ను బట్టి వారు దేవునిలాగా మారిపోవాలి. గంగాళము దగ్గర ఆ ప్రభావం కనబడతా ఉంది. కళ్ళు మూయాలి, కళ్ళు మూయాలి. ఆ గంగాళము నీళ్లతో నింపబడింది. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ గంగాళము దగ్గర ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు మనం కూడా మన పాపాలను కడిగి వేసుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. నీటితో కడగబడే మరకలు కొన్ని అయితే, అగ్నితో కాల్చబడి మలినము తొలగించబడేవి కొన్ని. పరిశుద్ధాత్మ దేవుడు నీరుతో పోల్చబడ్డాడు, అగ్నితో పోల్చబడ్డాడు. ఒక మారందరము చేతులెత్తి ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నన్ను ప్రతిష్ఠించండి, నన్ను ప్రతిష్ఠించండి. పరిశుద్ధాత్ముడు నాలోనికి రండి, నాలోనికి రండి. పరిశుద్ధాత్మతో ఈ ఆదివారం మనం నింపబడాలి. గంగాళము నీళ్లతో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. నోరు తెరిచి అడుగుదామా, యేసయ్యా మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా, మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా. దయచేసి అడగండి, దయచేసి అడగండి, దయచేసి అడగండి. యేసయ్యా మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని మీరు చెప్పారయ్యా. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా. గంగాళము నీళ్లతో నింపబడినట్లుగా అయ్యా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. నేను ఆత్మతో నింపబడాలి,
పరిశుద్ధాత్మతో నింపబడాలి. అడగండి, 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 అడగండి. పరిశుద్ధాత్మతో నింపబడాలని అడగండి. పరిశుద్ధాత్మతో నింపబడాలని అడగండి. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలని అడగండి. మన జీవితంలో నిత్యము ప్రక్షాళన జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. మహాగణుడు నాయన, మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడు నాయన. శరాబులు, కెరబులు, దేవదూతల ద్వారా ఆరాధించబడుతున్న తండ్రివి. పరిశుద్ధతలో నీవు మహనీయుడు నాయన. వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరు. ఆకాశమందు భీకరుడువు, గొప్ప కార్యములను జరిగించువాడవు నాయన. ఈ దినాన మీ పాద సన్నిధిలో మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకే వందనాలు. ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి నాయన ఆవరణంలోని గంగాళము దేని సూచిస్తుందో బహు స్పష్టంగా నాయన మీరు మా ముందు ఉంచారు. ఈ అనుభవాల్లో మమ్మలను మీరు నడిపించండి, బలపరచండి. మీ కొరకు మమ్మలను ఆయుధపరిచి సిద్ధపరచండి. ఈ దినాన మందిరంలో చేరిన ప్రతి బిడ్డ నీ కొరకు ప్రతిష్ఠించబడుదురుగాక. గంగాళము నీళ్లతో నింపబడినట్లుగా మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరూ మీ ఆత్మతో నింపబడుదురుగాక. అహరోను అతని కుమారులు యాజక ధర్మాన్ని జరిగిస్తున్న ప్రతి ఒక్కరు తమ చేతులు కాళ్లను కడుకొనుచు ప్రక్షాళన నొందినట్లుగా నాయన ఈ దినము నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం మీ సన్నిధిలో ప్రక్షాళింపబడునుగాక, ప్రక్షాళన జరుగునుగాక. మీ మహిమ కలిగినటువంటి రాకడ కొరకై నీ ప్రియబిడ్డలను నిందారహితులుగా, నిష్కలంకులుగా నాయన మడత, డాగు, మచ్చలు లేనటువంటి వారుగా తండ్రి నీ ఎదుట నిలవబడుటకు శక్తి కలిగేటువంటి వారుగా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరుస్తున్నందుకై స్తుతిస్తున్నాము తండ్రి. నీ ప్రియబిడ్డలందరిపైన మీ హస్తం ఉంచి నాయన మీరు దీవిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. నాడు ఇశ్రాయేలు ప్రజలు నాయన ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము విషయంలో కొండ మీద మోషేకి మీరు ఏదైతే చూపెట్టారో ఆ ప్రకారముగా వారు చేసినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను దీవించినట్లుగా ఈ రోజున మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక, కృపతో నింపుదురుగాక, మహిమతో ఆవరించుదురుగాక. కుటుంబాలను నాయన మీరు దీవించి మహిమ పొందమని యేసు ఘననామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్.